పురాతనమైంది వెలికితీత. 2 ఎడారిలో అంటే అర్థం చెప్పాలి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చెప్పే విధంగా ఉండాలి. ఎడారిలో అడుగుజాడ అంటే అర్థం ఏంటి? దారి తెలియకపోయినా ఉదాహరణ ఏంటి? ఉదాహరణ ఏంటి? ఇప్పుడు చాలా మంది చెప్తారు ఎడారిలో ఏ దారి తెలియకపోతే అడుగులు బట్టి ఏదో సిటీకి చేరచ్చు కదా. దాని అర్థం ఏంటి? అప్లైనర్ గారు వెనకాల తోకపట్టుకుని తిరిగితే మనం కూడా పరిగెట్టవచ్చు, అంతే కదా. అంతే సార్. అర్థం ఏంటంటే నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, అవసరం లేదు. డబ్బు ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, అర్థమవుతుందా? మీ ఫ్యామిలీ వెనకాల ఉన్నారా లేదా, మీకు ఏ స్థితిలో ఉన్నావు, చదువు పని లేదు, అందం పని లేదు, ఏమీ పని లేదు, మనిషి కోటీశ్వరుడు అవ్వచ్చు. అర్థమైందా? ఏమీ లేకపోయినా ఒక మనిషి వెస్టేజ్ని నమ్ముకుంటే కోటీశ్వరుడు అవ్వచ్చు అని అర్థం. మూడోది ఏంటి చెప్పాలి? ఏదైనా ఇచ్చేదే వెస్టేజ్. మూడోది ఏంటి? మొదటి అడుగు. ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు. నాలుగోది ఏంటి? చెప్పగలగాలి, అన్నీ తెలుసుకోవాలి. మీరే ఇక్కడికి వచ్చి చెప్పగలగాలి, ఓకేనా. ఒకప్పుడు టెస్టిమోనీలు కూడా చెప్పలేని పరిస్థితి నుంచి ఇక్కడికి వచ్చాను, ఓకేనా. అన్నీ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక ½ గంట టైమే ఉంది, ఓకేనా. మనం వెస్టేజ్ గురించి ఈరోజు కష్టపడగలిగితే ఏంటండి, ఈరోజు కష్టపడగలిగితే వెస్టేజ్ గురించి మనం ఇష్టంగా కష్టపడితే కష్టాల్లో ఉన్నప్పుడు చూసేదాన్ని వెస్టేజ్ అంటారు. అర్థమవుతుందా? కష్టాల్లో ఉన్నప్పుడు చూసేదాన్నే వెస్టేజ్ అంటారు. దేని గురించి పెట్టారంటే ఇది 4వది. మేడం గారిని చూసి పెట్టాను. మేడం గారు జరిగిన సన్నివేశాన్ని బట్టి నేను ఆలోచించాను. సూపర్ సార్, ఓకేనా. మేడం గారికి ఒకసారి బిగ్రౌండ్ అప్లాస్. ఎందుకని పెట్టాను? మేడం కష్టాల్లో 5 నెలలు ఖాళీగా ఉన్న 70-80 వేలు హాస్పిటల్కి పంపించేసింది. 4 లక్షలు మీ అమ్మగారికి ఖర్చు అవుతుంది కదా, నేనున్నానన్న భరోసా. 580 వేలు ఎంత అండి? 580 వేలు ఎంత? మేడం గారికి ఖర్చు అయిందంతా సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. మరి ఆ 4 లక్షలతో సామాన్య మానవుడు 4 లక్షలు వెతకాలంటే చాలా కష్టం సార్. ఒకసారి ఆలోచన చేయండి, అర్థమవుతుందా? అది వెస్టేజ్ అంటే అర్థం చేసుకోవాలి. ఈ 4 వెస్టేజ్కి సంబంధించి, ఓకేనండి. ఫస్ట్ మనం ఈ ప్లాన్ ఎవరు చెప్పినా ఒకటే, అట్లా మేడం. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఐడి అంటే మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం యూజ్ చేయాలని చెప్తాం, అవునా కదా. ఎస్ సార్. 2 షేర్ చేయాలని చెప్తాం. ఇక్కడ హెల్త్ అనేది వస్తుంది, మనీ అనేది వస్తుంది. ఈ 2 కదా మనం నేర్చుకుంటాం. 2 పనులు మనం చేసి, ఈ 2 పనుల్లో మనకి 0 ఇన్వెస్ట్మెంట్ అని తెలుసు, అవునా. అవును సార్. 0 ఇన్వెస్ట్మెంట్ అని తెలుసు. మనం దేన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి? టైంనే కదా. చేస్తున్నామా? ఎండని ఒకళ్ళు, వర్షాన్ని ఒకళ్ళు, ఫంక్షన్లో, పెళ్ళిళ్ళు ఎలాగ వస్తాయి? దీంట్లో ఇన్కమ్ ఉందా లేదా, ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్నారా లేదా, అది తెలియాలి ఫస్ట్. చాలామంది కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజే? ఎంకరేజ్ చేయండి. ఈరోజే వెస్టేజ్ మీటింగ్కి వచ్చాను. ఈరోజే ఎవరు లేరు కదా, మొత్తం ఒక ఆట ఆడుకుంటాను. ఆడుకోవచ్చా? పాత వాళ్ళే కదా.
ఓకేనా? షేర్ టైంని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మనం టైంని మాత్రమే పెట్టాలి. ఇప్పుడు మనం టైంని పెట్టామనుకోండి, ఇప్పుడు ఇష్టంగా మనం టైంని ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ టైము మనకి ఎదురెదురేమవుతుందండి? ఆ టైము ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం ఎంజాయ్ చేయడానికి టైం అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ టైం పెట్టాలి, మనం అప్పుడు ఎంజాయ్ చేయడానికి పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇది ఖచ్చితంగా టైం అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. పెడితే మనకి ఎంజాయ్ చేసుకోవచ్చా లేదా? చేస్తున్నారా లేదా? నేను ఫస్ట్ నా పేరు వచ్చి శ్రీనివాస్ అండి. నేను చూడండి విత్ ప్రూఫ్ అంటే మేడం మీకు సైట్ ఏమైనా ఉందా? మీకు చెప్పండి సార్, ఆ డేట్ తోటి సహా వాళ్ళందరికీ చెప్పాలి. సెప్టెంబర్ 2022 పే అవుట్ ఎంత అండి? 238 రూపాయలు. పే అవుట్ 238 రూపాయలు. ఎంతండి? 238. ఫస్ట్ ఎంత? 238 రూపాయలు. ఇక్కడ మరి ఎవ్రీ మంత్ డబ్బు వస్తుందా లేదా ఆ రోజు నుంచి చూసుకోండి. మీ ఇష్టం, మీరు ఏ డేట్ కొట్టండి నేను చెప్తాను. ఇక్కడి నుంచి కిందకి కొట్టండి, పైకి కాదు. ఇక్కడి నుంచి ఎవ్రీ మంత్ డబ్బు వస్తుందా లేదా అనేది మనం అన్నీ చూడలేము కదా. మీరు డేట్ చెప్పండి. 2023 చెప్తారా, 2024 చెప్తారా, 25, 26? 2023 డిసెంబర్. 2023 డిసెంబర్. 2023 డిసెంబర్ కొట్టాలి, అంతే కదా? కొట్టండి. డిసెంబర్ కదా? ఎస్ సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. డిసెంబర్ 2023 అండి. 37,040. సూపర్ సార్. 37,000 క్లాప్స్. సూపర్ సార్. ఎవ్రీ మంత్ డబ్బు వస్తుందా లేదా వెస్టేజ్? వస్తుంది సార్. ఇంకా చెప్పాలి, ఇంకా 5-6 నెంబర్లు చెప్పాలి. చెప్పండి సార్, 2000 మీరు చెప్పుకుంటండి సార్. చెప్పండి. 2024 మార్చి కొట్టాను సార్. నా బర్త్డేకి ఎంత తీసుకున్నాను చెప్పండి సార్. 2023 మార్చ్ అంటే 24 మార్చి కొట్టాను సార్. 2024 మార్చా? మార్చి కొట్టాను సార్. వస్తుంది. చెప్పండి సార్. చెప్పండి సార్. 2024 మార్చ్ 45,707 రూపాయలు. చెప్తున్నారు చెప్పాలి. 58,713 రూపాయలు. పెరిగిందా లేదా? పెరిగింది సార్. 238 చూసాం, 50,000 చూసాం, 93,000 కూడా చూసాం. ఇదే 9 లక్షలు కూడా చూసే అవకాశం ఉందా లేదా? ఉంది సార్. లేదా? అంటే ఈ అవకాశం నాకేనా మీకు కూడా ఉందా? మాకు కూడా ఉందండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ కంటే ఎక్కువ ఏది కాదు నేను ఈరోజు చెప్తున్నా. Yes. ఎందుకంటే నా లెక్కల్లో లెక్కేసుకుంటే అన్ని వ్యాపారాలు చేసి వెస్టేజ్కి వచ్చాను. ఎస్ సార్. అంతకంటే బిజీ ఏం కాదు మీరు, అవునా? ఎన్ని లక్షలైనా సంపాదించవచ్చు. వెస్టేజ్ని ప్రాణంగా చూడండి. అన్నీ ఇస్తుంది ఇక్కడ. ఆరోగ్యానికి ఆరోగ్యం, మీకు తెలియకుండానే వస్తుంది ఆరోగ్యం. ఎందుకు? నేను ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడాను, అవిసె గింజల నూనె వాడాను, నాకు తగ్గింది, నమ్మకం వచ్చింది. మీటింగ్లకు వెళ్ళాను, తెలుసుకున్నాను. ప్రతి ప్రోడక్ట్ పేస్ట్ ఉంది, డెంటల్ షూర్ పేస్ట్ నేను వాడతాను, మా మిసెస్ గ్యానో పేస్ట్ వాడతాను. ఈ 2 పేస్టులు వాడుతున్నావా లేదా? 2 టీ పొడులు వాడుతున్నాం. ఎందుకంటే ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి.
ఓకేనండి. 2 టీ పొడులు కాఫీ పొడి వాడతాం. ఈ 2 వాడతాం. 2 టీ పొడులు వాడుతున్నాం లేదా? ఆయిల్ వాడుతున్నాం. ఇంటిల్లబాది ఆయిల్ వాడుతున్నాం. ఓకేనా. తర్వాత డిష్ వాష్ వాడతారు, ఫ్లోర్ క్లీనర్ వాడతారు, తర్వాత బట్టలు ఉతుక్కునేది వాడతాం, రెట్లలోది వాడతాం, అన్నీ వాడుతున్నాం. మరి ఆరోగ్యం పెరుగుతుందా లేదా? పెరుగుతుంది సార్. తెలియకుండానే ఆరోగ్యం మనకి హెల్త్ అనేది వస్తుంది. ఇవన్నీ మనం డైలీ వాడుకునేదే కదా. ఖచ్చితంగా 100 PV కూడా ఆ టైం నుంచే చేశాను. 100 PV ఆ 2023 నుంచే ఈ రోజు కూడా మానలేదు. ఈ రోజు కూడా మానలేదు. 100 PV అనేది మానలేదు. అందుకని మనం వెస్టేజ్ని చాలా గొప్పగా చెప్పుకోవాలి. అందుకని చెప్పుకుంటే మనకేమిస్తుంది? అన్నీ ఇస్తుంది. టైం ఫ్రీడమ్ ఇస్తుంది, మనీ ఫ్రీడమ్ ఇస్తుంది, లగ్జరీ లైఫ్ ఇస్తుంది. మరి మీరున్న ప్రొఫెషన్లో ఇవన్నీ ఇస్తుందా? సార్. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? చాలామంది నాకు రాదండి, లేకపోతే నీ చెప్తే వింటలేదండి. ఇదే కదా మనకి. మన గురించి వేస్తున్నావా, వాళ్ళ గురించి వేస్తున్నావా? మన గురించే కదా. మరి వాళ్ళు రాలేదు, మన గురించి ఎందుకు మానుకోవాలి చెప్పండి? మన లగ్జరీ లైఫ్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఉందా లేదా లైఫ్? ఉంది సార్. మాట్లాడలేదు సార్. ఉందా లేదా? ఉంది సార్. ప్రతి ఒక్కరికి ఉందా? దీంట్లో 95%గా ఉందా? ప్రతి ఒక్కరికి ఉంది సార్. ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంది. ఇప్పుడు 10,000 5,000 వస్తుంది. ఈ 10,000 5,000 మనం ఏమైనా ఉద్ధరించేస్తామా చెప్పండి? ఏం 10,000 5,000 ఎందుకు అని వస్తుందంటే మీరు ట్రావెలింగ్ ఖర్చు అర్థమవుతుందా? బండి మీద వెళ్ళండి, లేకపోతే ఆటో మీద వెళ్ళండి, బస్సు మీద వెళ్ళండి, ఏదైనా కావచ్చు. ట్రావెలింగ్ ఖర్చు మాత్రమే. ఇది స్టాండర్డ్ కాదు. నాకు 10,000 వచ్చింది, 10,000 ఇంట్లో పెట్టేసుకుని దాచుకుందాం అంటే కుదరదు. అర్థమవుతుందా? ఈ 10,000 వేల ఖర్చు పెడితే చూడండి, 1,00,000 రూపాయలు వచ్చేవాళ్ళు ఉన్నారు, 2 లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు, 5 లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు, 20 లక్షలు. ఇలాగా 4,89,000 మంది తీసుకుంటున్నారు. 2,000 నుంచి ఎంత? 1,68 లక్షలుగా తీసుకుంటున్నారు. 4,89,000 మంది తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారు కదా, హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది తీసుకుంటున్నారు? డబ్బు ఎంతమంది తీసుకుంటున్నారు? 2,000 నుంచి 1,50,000 దాకా తీసుకుంటున్నారు. ఎంతమంది తీసుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. సగం సగం కాదు. తీసుకుంటున్నారా లేదా? మరి అందరూ తీసుకొచ్చా లేదా? తీసుకోవచ్చు సార్. ఫస్ట్ బిలోనెస్ కావాలి, నమ్మకం అనేది కావాలి. నమ్మకపోతే ఏది చేయలేం. మన ఫ్యామిలీనే లీడ్ చేయలేం నమ్మకం అనేది లేకపోతే. ఎస్ సార్. అలాగా మన దాంట్లో 40,000 మంది ఏం తీసుకున్నారు? నార్మల్ కార్లు అంటే లగ్జరీ కార్లు కాదు, నార్మల్ కార్లు 40,000 మంది తీసుకున్నారు. మంది 21 సంవత్సరం ఎందుకు చూడండి. ఏదైనా 5-6 సంవత్సరాల్లో కంపెనీ ఎత్తేస్తారు బాగోదు. 21 సంవత్సరాలు అంటే 4 రెట్లు పెరిగింది. నమ్మొచ్చా లేదా? నమ్మొచ్చు సార్. అర్థమవుతుందా? 3,000 మంది లగ్జరీ కార్లు తీసుకున్నారు. లగ్జరీ కార్ అంటే ఖరీదంతా ఒకటిని 60 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఉంటుంది. అర్థమవుతుందండి? లైఫ్ దీంట్లో 1000 మంది దాకా హౌస్ ఫండ్స్ ద్వారా ఇల్లు కూడా పట్టుకున్నారు. అంటే ఇక్కడ చూడండి, 40,000 మంది అంటే ఆల్రెడీ ఇంకో 80,000 మంది రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. అచీవ్మెంట్ అయ్యి. అర్థమవుతుందా? 5 కోట్ల మంది వాడుతున్నారంటే అధికారికంగా
కంపెనీలో 5 కోట్ల మంది వాడుతున్నారంటే 20 కోట్ల మంది వాడుతున్నట్టే లెక్క. ఎస్ఆర్నో Yes, sir. ఎందుకని 5x4 ఫ్యామిలీకి నలుగురు ఉంటారు. అలాగే 40,000 మంది ఆల్రెడీ తీసుకున్నారంటే ఇంకో 80,000 మంది శ్రీన్ గారు అంటారు, ఇక్కడ చిట్టుబాబు గారు అంటారు క్వాలిఫై అయ్యి ఉన్నారా లేదా? అయ్యారు Yes, సార్. ఇంకెవరున్నారు స్టార్గా క్వాలిఫై అయిన వాళ్ళు 3 మంత్స్ వీళ్ళిద్దరే ఉన్నారు. Yes, ఎస్ sir. సార్. ఓకేనా? మరి ఇవేళ కాకపోతే రేపన్నా తీసుకున్నారా లేదా? తీసుకుంటారు సార్. 80,000 మందికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా 3,000 నుంచి 6,000 దాకా తీసుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఏమన్నా పెట్టుబడి ఉందా? No. టైంని పెట్టలేకపోతున్నాం. అర్థమవుతుందా? మీరు 2 గంటల నుంచి 6 గంటల్లోకి మీరు టైం చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఎక్కువ డబ్బు కావాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయండి. మీరు చేసుకునేది చేసుకుంటూ మీ పని ఏం అనక్కర్లేదు. 2 గంటల నుంచి 6 గంటల వరకు వెస్టేజ్ని ప్రాణంగా పనిచేయాలి. అర్థమవుతుందండి? Yes. ఎందుకు పనిచేయాలి ప్రాణంగా అంటే ఫ్యూచర్ ఇదే. ఫ్యూచర్ Yeah. ఇదే. మీరేం చేసినా తాత్కాలికం మాత్రమే. ఆ 100-200కే తప్ప వేలల్లోకి మీరు వెళ్ళలేరు. అర్థమవుతుందా? మీరు ఏం చేయనివ్వండి. ఎందుకంటే నేను కొన్ని వ్యాపారాలు చేశాను. అంతంత మాత్రాన్ని డబ్బు వచ్చింది. మీరు కూడా అంతే. ఇప్పుడు ఏ వ్యాపారం చేసినా నెలకి 2 లక్షలు 3 లక్షలు సంపాదించలేరు కదా. Yes, sir. మా అవుతే 20,000 30,000 50,000 సంపాదించారు. అర్థమవుతుందా? దాని గురించి వెస్టేజ్ని ఎంచుకోవాలి. ఓకేనండి? మనకి ఆదాయాలు ఎలా ఇస్తుంది? ఓకే, చూద్దామా? Yes. ట్రెడిషనల్ మార్కెట్ ఇది అందరికీ తెలుసున్నది. ఓకేనండి? ఇక్కడ 40 రూపాయలు ఉంటే 30 రూపీస్ ఉంటే ఇక్కడ 100 రూపాయలకి ప్రతి వస్తువును మనకు అమ్ముతున్నారు. అవునా? ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? తాతల నుంచి ముత్తాతల నుంచి మనం కొనుక్కుంటున్నాం. ఇక్కడ 5 ఏజెంట్స్ ఉంటారు. ఎవరండి వాళ్ళు? C&F ఏజెంట్ ఒక ఆయన, స్టాకిస్ట్ ఇంకో ఆయన, డిస్ట్రిబ్యూటర్ ఇంకో ఆయన, హోల్సేల్ రిటైలర్. దాంతో పాటుగా యాడ్స్ ఉంటుంది. మార్జిన్ ఎంత అండి? 70 రూపీస్ మార్జిన్ ఉంటుంది వీళ్ళకి. ఓకేనా? ఈ 5 యాడ్స్ మనం పనిచేస్తామా లేదా చెప్పండి. ఈ 5 ప్లస్ యాడ్స్ ఉంది కదా ఇక్కడ, మనం ఎవరైనా పనిచేస్తామా లేదా చెప్పండి. మీకు కుర్చీలకి చెప్తానా మీకు చెప్తానా కదా పని చేయట్లేదు సార్. పని చేస్తామా? పని చేయట్లేదు సార్. మనం తీసుకుంటారా? తీసుకోరు సార్. తీసుకోవాలంటే ఇక్కడ 10 కోట్లు ఉండాలి. ఇక్కడ యాడ్స్కి అందంగా స్లిమ్గా సెలబ్రిటీస్ ఉండాలి. సెలబ్రిటీస్ క్రికెటర్స్ కానీ లేకపోతే హీరోయిన్లు కానీ హీరోలు కానీ పేరున్న వాళ్ళు కావాలి. అవునా? Yes, మరి sir. దీనికి ఏది మనం పని చేయము. అవునా? ఎస్ సార్. పని చేయం కనుక మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ నేరుగా నీ దగ్గరికే వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా కంపెనీ ఉంటుంది, కస్టమర్గా మనం ఉంటాం. ఇక్కడ 40 రూపాయలకి తయారవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఎంత తయారైంది? మరి ఇక్కడ 40 ఏంటి? న్యాచురల్గా తయారవుద్ది. న్యాచురల్గా తయారైంది 10 రూపాయలు ఎక్కువే ఉంటుంది. అవునా? ఇక్కడ కూడా 100 రూపాయలకి అమ్ముతారు. ఎవరు అమ్ముతున్నారు 100 రూపాయలకి? మన పల్లయ్య గారు అమ్ముతున్నారు. అవునా కదా? స్టాక్ పర్చేస్ 40 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇక్కడ మార్జిన్ ఎంత అండి? 60 రూపీస్. ఈ 60 రూపాయలు
ఇక్కడ మనం పని చేయం కనుక ఇక్కడ 60 రూపాయలు మీరు అందరూ పని చేస్తారని చెప్తుంది కంపెనీ. అర్థమవుతుందా? ట్రెడిషనల్ మార్కెట్లో డబ్బు ఉంటేనే లేకపోతే అందం ఉంటేనే పని చేస్తాం. ఇక్కడ దేనితోడు పని లేదు. ఈ 60 రూపాయలు తీసుకోవటానికి మీరు దేనితోటి పని లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 60 రూపాయలు మీరు 9 రకాల ఆదాయాలుగా తీసుకోవచ్చు. ఈ 60 రూపాయలు నైన్స్ ఆఫ్ ఇన్కమ్. ఇదే నైన్స్ ఆఫ్ ఇన్కమ్స్. 9 రకాల ఇన్కమ్లు ఈ 60 రూపాయలు ద్వారా మనకిస్తున్నారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఫస్ట్ ఇన్కమ్ వచ్చి రిటైల్ ప్రాఫిట్ 20% ఇస్తుంది. రెండోది $5 to 16% ఇస్తుంది. మూడోది డైరెక్ట్ బోనస్ ఇస్తుంది 15%. నాలుగోది టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది 3%. ఐదోది ఎల్ఓపి ట్రావెల్ ఫండ్ ఇస్తుంది 3%. ఆరోది ఎల్ఓపి 18%. ఏడోది కార్ ఫండ్ 5%. ఎనిమిదోది హౌస్ ఫండ్ 3. హౌస్ ఫండ్ 3%. 8 రకాల ఆదాయాలు నేను తీసుకుంటున్నాను. 8 రకాలు ఆదాయాలు తీసుకుంటున్నాను. ఓకేనండి? 8 రకాలు చెప్పినా 9 రకాలు చెప్పినా 9 చెప్పండి సార్. 9 రకం లాస్ట్ చెప్తాం. ఓకేనా? ఈ 8 రకాలు ఎలా తీసుకోవాలి అంటే ఐడి ఫ్రీ కదా, అందరికీ ఐడి ఉందా? ఉంది సార్. ప్రతి 33 రూపాయలకి ఒక పీవీ అనేది ఇస్తుంది. పీవీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ బోతల పడిపోతాయి. పీవీ అంటే ఏంటి అర్థం? తీసుకొని చెప్పండి. మీకు ఆల్రెడీ చెప్పేసాను. పీవీ అంటే ఏంటి? మొన్న చెప్పారు. పర్సనల్ వాల్యూ అని చెప్పారు. చెప్పేనా? చెప్పేశారు. పర్సనల్ వాల్యూ. పీవీ అంటే పర్సనల్ వాల్యూ. పర్సనల్ వాల్యూ. పర్సనల్ వాల్యూ అంటే వ్యక్తిగతమైన మనది. ఎవరైతే ఐడి వేసుకున్నారో వాళ్ళు పర్సనల్. అర్థమవుతుందండి? పర్సనల్ వాల్యూ అంటే మన కింద నుంచి వచ్చిందంతా కూడా మనకే పర్సనల్. మరి కిందకి వెళ్ళి పని చేయాలా లేదా? చేయాలి సార్. పని చేస్తేనే పర్సనల్ అవుతుంది, లేకపోతే పాయింట్ వాల్యూ అవుతుంది. అర్థమవుతుందా? పర్సనల్ వాల్యూ మనకి సొంతం, మన పర్సనల్. కిందకి వెళ్ళి పని చేస్తే మన పర్సనల్, లేకపోతే పీవీ. 2 రకాల అర్థాలు. ఓకే, ఫస్ట్ ఇన్కమ్ 1200 మీరు తీసుకున్నారనుకో, 1000 రూపాయలకే మనకి 365 రోజులు కూడా వస్తుంది. రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. అర్థమవుతుందండి? ఇక్కడ రెండో ఇన్కమ్ ఒక పీవీ 33 రూపాయలు అన్నాం కదా. ఒక పీవీ ఉంటే 5%గా డబ్బు ఇస్తుంది. 600 పీవీలు ఉంటే 8%గా డబ్బు ఇస్తుంది. 2400 పీవీలు ఉంటే 12%గా డబ్బు ఇస్తుంది. 5500 పీవీలు ఉంటే 16%గా డబ్బు వస్తుంది. మరి ఈ పీవీల లెక్క ఏంటి? ఎలాగ మనం 16కి వెళ్ళాలి అంటే మూడో ఇన్కమ్ 100 నుంచి 1000లోకి వెళ్ళిపోతుంది. ఈ పర్సెంట్ తెలియగలరు. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి జాయిన్ అవుతే 30 పీవీఓ లేకపోతే 100 పీవీఓ కొనుక్కుంటారు, అంతే కదా? ఎప్పటికి వెళ్తుంది? 16కి. మరి 16కి ఎప్పటికి వెళ్తుంది? మ్యాక్సిమం వాళ్ళ ఫ్యామిలీ కొనుక్కుంటే కొన్ని 100 పీవీలను లెక్కేస్తే
1200 పెరిగింది సంవత్సరానికి. 2 సంవత్సరాలకి 2400, 3 సంవత్సరాలకి 3600, 4 సంవత్సరాలకి 4800. అలా కూడా 16కి వెళ్ళలేదు 4 సంవత్సరాలు. అర్థమవుతుందా? 4 సంవత్సరాలైనా కూడా 16%కి వెళ్ళలేదు. ఇక్కడ ఒక వ్యక్తి 6 జాయిన్ చేసుకుంటే 6 జాయిన్ చేసుకుంటే నాకు 6 లేరండి, 2 ఉన్నారండి, మీ ఇష్టం. 2 లేరండి, 1 ఉన్నారు, మీ ఇష్టం. అర్థమవుతుందా? ఈరోజు కాకపోతే రేపైనా, ఈవేళే చెప్తున్నాను, రేపు వెళ్ళి 6 దొరకరు. అర్థమవుతుందా? 6 దొరకరు వెంటనే. 1, 2, 3, 4 మీ ఇష్టం. మీ క్యాపబిలిటీని బట్టి, మీ కెపాసిటీని బట్టి జాయిన్ చేసుకోండి. ఎప్పుడైతే ఇలా జాయిన్ చేసుకున్నారో 2 నెలల నుంచి 3 నెలలు బ్రాంచ్ అవుతారు, 16%కి వస్తారు. మన ఇంట్లోకి వాడితే 4 సంవత్సరాలు దాటితే కానీ 16%కి రాలేదు. ఒకసారి బిగ్ గ్రౌండ్ అప్లాస్ కొట్టాలి కదా. అంతేనా? 4 సంవత్సరాలు దాటితే కానీ 16%కి రావట్లేదు. అలాంటిది మనం 6 వేసుకుని వాళ్ళకి ఫాలోఅప్ చేసుకుంటే, వాళ్ళకి మీటింగ్ తీసుకొని తెచ్చుకుంటే మనకి ఫ్యామిలీ కంటా ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఉపయోగపడండి. ఇది బాగా గమనించండి. మనకి ఏదన్నా వస్తే మా ఫ్యామిలీ ఉంది, మా వాళ్ళు ఉన్నారని అనుకోవద్దు. టైం వచ్చేటప్పుడు కరెక్ట్గా పెడతారు దెబ్బ. తెలుసా? అవును సార్. అర్థమవుతుందా? ఈరోజు ఫ్యామిలీ అంటే క్యాబ్ వచ్చింది, గుర్తొచ్చింది. నిజంగా ఏ కాకినాడ వెళ్ళి ఫ్యామిలీతో వెళ్తున్నాము, ఏం అమ్మడం కారు ఆగిపోయింది ఫ్యామిలీతో, ఏం చేస్తాం? బిఫోర్ అవుతే ఏం చేయగలుగుతాం? ఇప్పుడు అవుతే ఏం చేయగలుగుతాం? బిఫోర్ అవుతే ఏం చేయగలుగుతాం? ఫోన్ కారే లేదు, బండి ఆగిపోయింది. బిఫోర్ అవుతే ఇప్పుడు కారు ఆగిపోయింది, ఏం చేస్తాం? మీ డౌన్లైనర్ ఫోన్ చేసి కారమాట 10 గంటలకు ఆగిపోయింది. ఓకేనా? సార్కి ఫోన్ చేస్తాను, వేసుకారు రారా? వస్తారండి. వస్తారా రారా? వస్తారండి. మరి ఎక్కడ ఉంది రిలేషన్? వెస్టేజ్. 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 ఈ రిలేషన్ మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఆదుకుంటా, ఎస్ ఎప్పుడైనా ఆదుకుంటా, ఎస్ సార్. ఏ స్టేజీలోకి వెళ్ళినా ఆదుకుంటా. అర్థమవుతుందా? సేమ్ ఆయనకే జరిగింది, నేను వెళ్తాను లేదా? వెళ్తారు సార్. అర్థమవుతుందా? అవకాశం ఉంది ఇక్కడ. మనకు ముందు అవుతే అవకాశం లేదు. మనకి కార్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కార్లు ఉన్నాయి. ఏ పరిస్థితిలో అయినా వెళ్ళొచ్చు. నైట్ వెళ్ళొచ్చా, లేకపోతే చీకటిని వెళ్ళొచ్చా, వర్షం వస్తుంది నైట్ వెళ్ళొచ్చా లేదా? వెళ్ళొచ్చండి. కారు దాకానే కొడుకు, అక్కడి నుంచి హ్యాపీ. కార్లో పెట్టేసుకోవచ్చు, కొడుకు అవసరం అవుతుంది. అవునా కదా? ఆ అవకాశం వెస్టేజ్లోనే ఉంది. ఎక్కడ మీరు ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా మీకు దొరకదు. ఎస్ సార్. వెస్టేజ్ అనేది గొప్ప వరం. మీకు మీ పూర్వీకులు చేసుకున్న ఒక పుణ్యం మాట వెస్టేజ్ అంటే. చాలామంది నాకు 60 సంవత్సరాలు వచ్చేసినాయండి, మీరే వెస్టేజ్ చేసి నేనే ఉద్ధరింతాను అనుకోవచ్చు. పేరు ఉంటుందా లేదా? 10 మందికి దేవుడు ఇప్పించండి, మీ పేరు మోకపోతే అడగండి నన్ను. అర్థమవుతుందా? వాళ్ళు కూడా ఇప్పించవచ్చు. అంత మంచి ఉంటుంది. మరి బయట మార్కెట్లో ఉందా లేదా? లేదు సార్. ఇప్పుడు ఒక 3 నెలల్లో వేలల్లోకి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ 2001 పీవీ మెయింటైన్ చేస్తే అదే నెలలో అంటే 2వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపులో 2001 పీవీ 16% వచ్చిన తర్వాత బాగా అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కనుక 2001 పీవీ మీరు చేస్తే కనుక 4,000 నుంచి 5,000 వరకు మీ అకౌంట్లో పడుతుంది. ఐడితో పాటు పాన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేయించుకోవాలి మీ అప్లై చేయాలి.
అర్థమవుతుందా లేదా? అలాగా ఈ 2001 అవుతే ఎంత పడుతుందండి? 4,000 నుంచి 5,000. ఓకేనండి. తర్వాత అదే నెలలో ఇంకొక 600 పెంచారు అనుకోండి. 2001ది ఇంకో 600 పెంచారు అనుకోండి, 8,000 నుంచి 9,000 దాకా పడుతుంది. పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. టీం పెంచుకోవాలి. టీం పెంచుకుని లీడర్స్గా తయారు చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏసు గారికి నేనే వెళ్తున్నానా, ఆయన అంతటా ఆయన వెళ్తున్నాడా? ఆయన అంతటా ఆయనే వెళ్తున్నారు. మన లీడర్గా తయారు చేశానా లేదా? చేశారు సార్. తయారయ్యారా లేదా? ఆయన లీడర్స్. ఏదో రోజు తయారవుతారు మీ కింద కూడా. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? అలాగా 2,600 చేస్తే 8,000 నుంచి 9,000 వరకు వస్తుంది. ఇక్కడ ట్రావెల్ ఫండ్ 1,801 నుంచి 2,100 పీవీ చేయాలి. ట్రావెల్ ఫండ్ రావాలంటే ఈ 6 వ్యక్తుల్లో ఒక వ్యక్తికి బ్రాంచింగ్ చేయాలి. ఈ 6 వ్యక్తుల్లో ఒక వ్యక్తిని బ్రాంచింగ్ చేయాలి. చేస్తే ఏమిస్తుందండి? ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇక్కడ 16% వచ్చిన తర్వాత 2,600 పీవీనే వేద్దాం. 2,001 2,600 మనకు టార్గెట్. 2,600 పీవీలు వచ్చిన తర్వాత ఈయనకి ఎంత వస్తుందండి అమౌంట్? 8 నుంచి 9,000 వస్తుంది. వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? ఎంత చెయ్యాలి? 2,100 లేదా 1,800 ఒక 1,800 చేస్తే 10,000 వస్తుంది. 21 చేస్తే 13 నుంచి 14,000 వస్తుంది. అర్థమవుతుందండి? ఇక్కడ 10,000 ప్లస్ 13,000. అర్థమవుతుందా? మరి ఈ 10,000కి 13,000కి మనం చేస్తాం, ఇంకా పెంచుకోవాలి. అంటే 6వ ఇన్కమ్ వెళ్ళాలి. LOB. LOB అంటే ఎప్పుడైతే లీడర్ స్టాండర్డ్ అయ్యాడో అప్పుడు LOB వస్తుంది. మనకి లీడర్గా అన్నీ తెలిసి ఉండాలి. LOB అంటేనే లీడర్ ఓవరైడింగ్ బోనస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. అప్పుడే LOB వస్తుంది. LOB రావాలంటే ఇంకొక 2 మనం చెయ్యాలి. అర్థమవుతుందా? ఇంకొక 2 ఒకటే లైన్ నుంచి అలా తీసుకుంటే ఎంత వస్తుంది? 13,000 కాస్త ఎంత వస్తుందండి? చూడండి, 30,000 వస్తుంది. ఒక సిల్వర్లోనే 3 అమౌంట్లు వస్తాయి. 10,000కి చేస్తావా, 13,000కి చేస్తావా, 30,000కి చేస్తావా? సిల్వర్ డైరెక్టర్గా. అర్థమవుతుందా? 10,000 అనేది కంపెనీ ఇస్తుంది. ఈ రెండు చెప్పాలి, మనం తెచ్చుకోవచ్చు. 10,000 అనేది నార్మల్గా కంపెనీ ఇస్తుంది. మీరు ఎంత చేస్తే అంత కంపెనీ ఇచ్చేస్తుంది. రూపాయ, 10 రూపాయ, 2 రూపాయలు ఇచ్చేస్తుంది. కానీ మనం కంపెనీ నుండి ఎలా తీసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కంపెనీ నుంచి 30,000 తీసుకోవచ్చు. సిల్వర్ డైరెక్టర్. అర్థమవుతుందండి? తర్వాత కార్ ఫండ్ ఏం చేయాలి? కార్ ఫండ్కి 2 డెవలప్ చేయాలి. అంటే మనం ఇక్కడ చేసుకుంటూ 2 డబ్బు, 3 డబ్బు ఇప్పించాలి. అర్థమవుతుందా? ఇలా స్టార్ డైరెక్టర్కి 1,001 పీజీ ముందెంతండి? 1,800 నుంచి 1,801 టు 2,100. ఇప్పుడు ఎంతకు వచ్చింది? 1000కి వచ్చేసాం. 1000కి వచ్చేసి. అంటే ఇక్కడ సైడ్ వాల్యూ తగ్గుతుంది, ఇక్కడ లైన్లు తగ్గిపోతున్నాయి. అందుకని 1,001 పీవీ కంపెనీ పెట్టింది. పనితనం తగ్గుతుంది. అర్థమవుతుందా లేదా? అప్పుడు కార్ ఫండ్గా
40,000 తీసుకోవచ్చు. 40,000 నుంచి 50,000 తీసుకోవచ్చు. అర్థమవుతుందండి? ఓన్లీ కార్ ఫండ్. ఇప్పుడు కార్ ఫండ్కి వచ్చాం కదా, 40,000 నుంచి 50,000 తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఇక్కడ 40,000 వస్తుంది అనుకుందాం. వెస్టేజ్ పక్కన పెట్టండి. మీకు బయట మార్కెట్లో ఒక 40,000 వస్తుంది అనుకుందాం. ఓకేనా? 40,000 సంపాదించుకున్నాం. మరి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడానికి ఏమైనా దాస్తున్నామా? లేదు సార్. కారు తీసుకోవడానికి ఏమైనా దాస్తున్నామా? లేదు సార్. కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ 40,000లో 1,500 ట్రావెల్ ఫండ్కి దాస్తాం, హోల్డ్లో పెడతాం. అర్థమవుతుందా? కార్ ఫండ్కి 2,000 నుంచి 2,000 వేద్దాం, 2,000 దాస్తాం ప్రతి నెల కూడా పక్కన పెట్టి ఉంచుతుంది. ఈ ట్రావెల్ ఫండ్ సార్ ఎంత ఉంది మీకు? 65,000. 65,000. మరి 65,000 అంటే ఆయన వెళ్ళొచ్చా లేదా? వెళ్ళొచ్చు హ్యాపీగా. అర్థమవుతుందా? ఇక్కడ కార్ ఫండ్ సార్ 85,000. దాస్తుందా లేదా? ఇది చూసుకోండి కాదు. సార్ సెలవు తీసుకుని మీరు చూడండి, అది ఇక్కడ చెప్పింది నిజమా అబద్ధం, తీసుకుంటున్నారా లేదా చూడండి. ఇక్కడ చెప్పారా, మీరే చెప్పారు కదా డేట్లు, ఎస్ సార్. వచ్చిందా లేదా? వచ్చాయి సార్. ఆ డేట్లు అంటే ఆ సమస్య కాదు. చెప్పండి. మీకు నచ్చిన డేట్లు మీరు చెప్పుకున్నారు, ఇంకా పెట్టి చెప్పుకోవచ్చు. ఎవ్రీ మంత్ నాకు వస్తుంది, మీకు కూడా ఎవ్రీ మంత్ రావాలి. ప్రతి ఒక్కరూ కూడా క్వాలిఫై అవ్వాలి. అర్థమవుతుందండి? అందుకనే మీరు తీసుకోకపోతే మీ టీములు తయారవ్వవు, మీ టీములు లేట్ అవుతాయి. మరి 10,000కి మనం పని చేస్తామా, 1,00,000 పని చేస్తామా? 1,00,000 పంచారు. అదైనా 1,00,000 అనేది చిన్న కోడి, చిన్నదే ఈ వెస్టేజ్లో తెలుసా. ఆ 1,00,000 తీసుకునేదాకా ఓపిక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, పేషెన్సీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా దాస్తున్నాం. ఇలా దాచిన దాని నుంచి మనం కారు ఫండ్ ద్వారా కారు తీసుకోవచ్చు. అర్థమవుతుందండి? కారు ఫండ్ ద్వారా కారు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సార్కి 80,000 90,000 ఉంది, 2,00,000 అవుద్ది సార్, 2,00,000 అవుద్ది. మీ కార్ ఫండ్ డౌన్ పేమెంట్ కట్టాలి కదా. నా దగ్గర 2,00,000 తీసుకుని డౌన్ పేమెంట్ కట్టేస్తాను. మీరు ఆర్సీ పెట్టిన వెంటనే 2,00,000 విడుదల చేస్తాను. నాకు ఇచ్చేస్తారా లేదా? తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. పెట్టుబడి ఏముంది అక్కడ? ఏం లేదు. ఇలా తీసుకోవాలి. అర్థమవుతుందా? 2 lakhs అయిన తర్వాత అప్పటికి 50,000 వచ్చింది అనుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకుని డౌన్ పేమెంట్ కట్టుకుని కార్ తీసుకుని ఆ అమౌంట్ వెంటనే నెలలోనే ఇచ్చేస్తుంది, గంటలో ఇచ్చేస్తుంది. ఆర్సీ పెట్టిన గంటలోనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది మీ అకౌంట్. ఏ రూపాయి కూడా ఇచ్చుకోదు, ఏ రూపాయి కూడా ఉంచుకోదు మన కంపెనీ. అర్థమవుతుందా? మనది ప్రాబ్లం అవ్వాలి కానీ కంపెనీది ప్రాబ్లం ఇప్పుడు వరకు నేను చూడలేదు. ఏ రూపాయి కూడా ఉంచుకోదు. అర్థమవుతుందండి? మీ మా అమ్మంటే ఎవరో 25,000 వచ్చు, 1 year అయిపోయింది. మీరు పెడితే మళ్ళీ ఇంకో 4 నెలలు పెంచింది తెలుసండి. ఇక్కడ వచ్చిన టైం అయిపోయినా కూడా మనం పెంచుకోవచ్చు, ఇస్తుంది కంపెనీ. ఓకేనండి? అంత నెంబర్ 1 కంపెనీలో మనం చేస్తాం. ఓకే, హౌస్ ఫండ్ ఇది రావాలంటే ఇక్కడ కూడా 6గురికి డబ్బు ఇప్పించాలి. ఇది ఒక రోజులోనో గంటలోనో నిమిషాల్లో అయ్యే పని కాదు. ఓపిక అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాంచ్గా 10,000 తీసుకుంటాం, సిల్వర్గా 15,000 తీసుకుంటాం, స్టార్గా 50,000 తీసుకుంటాం, క్రౌన్గా 1,00,000 తీసుకుంటాం. మరి ఈవేళ 1,00,000 కావాలంటే అవ్వదు సార్. వస్తుందా? అలాగనుకుంటే పిల్లల్ని చదివించకూడదు, జాబులకు పంపాలి. అర్థమవుతుందా? ఈరోజు పిల్లలకి చదివించకూడదు, డైరెక్ట్ జాబులకే వేసేయాలి. అలా ఈవేళ రావాలంటే చాలామంది అనుకుంటారు కదా, ఈవేళ జాయిన్ అయ్యో రేపు వచ్చేయాలి 1,00,000. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? మీ పిల్లలకి వస్తుందా?
ఎన్ని సంవత్సరాలు చదువుతున్నారు? 15, వడ్డీ కూడా 18 రావట్లేదు, నేను చెప్తున్నాను కదా. ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు మీ పిల్లలకి. ఎలా వస్తుంది? మీ పిల్లలు ఎదిగేటప్పుడు జాబ్లే ఉండవు సార్. మీ అమ్మాయి ఎదిగేటప్పుడు జాబ్ ఉండవు. మీరు రాసిస్తాను కాపీ చూసుకోండి. ఉండదా? మా పిల్లకి బాధ లేదు, యూత్ ఎక్కువ. అర్థమవుతుందా? ఇప్పుడే తీసేస్తున్నారు, 16,000 ఉద్యోగాలు తీసేస్తారు. ఒక ఉద్యోగానికి 50,000 మంది జనం అప్లికేషన్ పెడుతున్నారు. ఆ 50,000 మంది అమౌంట్ కట్టించుకుంటున్నారు కానీ తిరిగి ఇవ్వట్లేదు. అవును. తిరిగి ఇవ్వట్లేదు తెలుసా? ఇవన్నీ చదివితే వస్తుంది. ఆర్టికల్స్ ఇవన్నీ కూడా అర్థమవుతుందండి. చూడండి, చాలామంది ఈ బ్లాక్ సైల్ ఉంది 540 కదా మనకి, 450కి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందని చెప్తున్నాం. ఎక్స్పైర్ డేట్ అయిపోద్ది. డూప్లికేట్ వస్తుంది. చూడండి, నిన్న స్టేటస్ పెట్టేది చూసారా? వచ్చినాయి కదా. అవును. ఏమైనా వచ్చినాయి? అమెజాన్, ఫ్లిప్కార్ట్. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అవన్నీ కూడా డూప్లికేట్ ఊతే. అవన్నీ కూడా డూప్లికేటే. మీరు కొనుక్కుని వేసుకోవడం వేస్ట్ అని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అర్థమవుతుందా? ఇది ఇన్వాల్వ్మెంట్ అవుతే ధైర్యం వస్తుంది. ధైర్యం రావాలంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అవ్వాలి. వెస్టేజ్ ఇలా కట్ చేస్తే వెస్టేజ్ రావాలి. అర్థమవుతుందా? అలాగే మనం ఫిక్స్ అవ్వాలి, దీంట్లో డబ్బు రావాలి. అంతే తప్ప ఈవేళ జాయిన్ అయిపోయాం, ప్రొడక్ట్ వాడాం, ఒక నెల వాడేసాం, ఇంకో 2 నెలలు గ్యాప్ ఇచ్చాం, నాకు తగ్గలేదు. ఎందుకు తగ్గుతుంది? నేను 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఇప్పుడు హాస్పిటల్ మెట్లు ఎక్కలేదు. చూసారా ఎవరైనా? నేను హాస్పిటల్కి వెళ్తుంటే ఆ వెనకాల వాళ్ళు వచ్చేది తెలుసా? నా టీమే. వాళ్ళు చర్చేద్దాం ఏంటని. ఎవరో వేసుకుంటే వెళ్ళని పరామడి అతను కూడా చూసాడు. పరామర్కి వెళ్ళాడు. ఇక్కడే ఎక్కడో కదా వైజంక్షన్. నా కార్ చూసి వచ్చాడు. హాస్పిటల్ మెట్లు ఎక్కే అవసరం మనకు లేదు. 4 సంవత్సరాలు అయ్యింది. అర్థమైందా? ప్లేట్లెస్ మా అబ్బాయికి పడిపోయింది. మనం ఎంత వద్దుకోవచ్చు? లక్షల్లో అవుతుంది కదా సార్. 70,000 నుంచి 80,000 అవుతుంది. 1000 రూపాయలతో అయిపోయింది. ఎంత కలిసి వచ్చింది నాకు? ఇదే లెక్కేసుకోవాలి మనం. అర్థమవుతుందా? ఇవన్నీ ప్రోడక్ట్లు మార్చుకుంటే మనం ఖచ్చితంగా హాస్పిటల్ పని ఉండదు. ఫస్ట్ జీవితాన్ని నిలబెట్టుకుంటాం. జీవితం ఉంటేనే డబ్బు సంపాదించాం. జీవితం లేకపోతే డబ్బు సంపాదించలేము. ఈవేళ డబ్బు గురించి పరిగెడుతున్నారు, జీవితాన్ని పనంగా పెడుతున్నారు. నైట్ డ్యూటీలని, ఇంకో డ్యూటీలని, ఎక్స్ట్రా డ్యూటీలని టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు తప్ప ఇక్కడ డబ్బు నిల్వ ఉండలేదు. ఆ నిల్వ వచ్చేటప్పటికి జబ్బు కూడా వస్తుంది. రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఆ డబ్బు నిల్వ చూసుకుని ఆడు బతికేస్తాడో జబ్బు కూడా వచ్చేస్తాడు. చాలామందిని చూస్తాం, అవునా కదా? అందుకని ఈ రోజు నుంచి ప్రోడక్ట్ 100% మీకు కావాల్సిన ప్రోడక్ట్, వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్ వాడుకోండి. హాస్పిటల్కి వెళ్ళి పని ఉందా? ఫస్ట్ ఆరోగ్యం, ఓకేనండి. తర్వాత దానంతట అదే డబ్బు వస్తుంది. మీరు ఎలాంటి మీటింగ్లకి 10 మీటింగ్లు తీసుకెళ్ళేటప్పటికి అర్థమవుతుందా? ఒక మీటింగ్కి 2 మీటింగ్లు వస్తే బుర్ర అర్థం. ఓకేనండి. బాడీతో పని చేయొద్దు, బ్రెయిన్తో పని చేయండి. ఆలోచన పెంచుకోండి. ఆలోచన కూడా 2 రకాలుగా వస్తాయి. నేను అది కూడా స్టేటస్ పెట్టాను. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్, నెగిటివ్గా అర్థమవుతుందండి? ఆలోచిస్తే ఆలోచన అనేది అంటువ్యాధి లాంటిది. పెట్టానా లేదా? పెట్టారు సార్. ఎంతమంది చూసారు? నేను చూసాను సార్. అంటువ్యాధి లాంటిది ఆలోచన అనేది. మీరు ఏది ఆలోచిస్తే అదే అదే పదే మన మైండ్లోకి వస్తుంది. మీరు పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించండి. ఏది ఆలోచిస్తే అదే వస్తుంది. మనం ఏం ఆలోచించాలి? పాజిటివ్. మంచిగానే ఆలోచించాలి. అర్థమవుతుందా? నేను రేపు సంవత్సరంలో తీసుకుంటున్నాను అనుకోండి, ఏం పోయింది? పెట్టుబడి అది అన్నాను, కాదు. 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను అనుకోండి, పదే అనుకోండి, అదే జరుగుతుంది. అది యూనివర్స్కి మంచిదా చెడ్డదా అనేది అవసరం లేదు. పదే ఏది అనుకుంటే అదే జరుగుతుంది. అది మంచిదా చెడా అవసరం లేదు. యూనివర్స్ అంటే అర్థం విశ్వం. అర్థమవుతుందా? ఏది అనుకుంటే అదే జరుగుతుంది. మీరు ఎక్కువ ఏది అనుకోవాలి? పాజిటివ్గా. కారు 1,00,000,
కారు 1,00,000 అనుకోండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. మీ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ అవుతుంది. మనం ఎలాగుంటే అలాగే మన సంబంధాలు కూడా అందుకుంటారు. ఎక్కువ ఇదే చెప్తాను, ఎందుకంటే కింద నుంచి వచ్చిన మనుషులు కనుక మీరు కూడా పైకి రావాలని, మీరు కూడా ఎదగాలి, డబ్బు తీసుకోవాలి. అర్థమవుతుందా? ఒకప్పుడు నాకు ఏమీ లేదు, కిరాణా షాప్ పెట్టినా కూడా డబ్బు లేదు. అలాగని ఇంట్లో వాళ్ళ దగ్గర ఇస్తారంటే వాళ్ళకే లేదు, మనకేమిస్తారు? మనం పోరాటం కూడా లేదు, వాళ్ళే లేదు. వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర మనకి ఇస్తారు, వాళ్ళకే లేదు మనకేం ఇస్తారు? నేనే సొంతంగా పెట్టుకుని అలాగ వ్యాపారాలు పెట్టుకుని ఈ వెస్టేజ్లో భవిష్యత్తు ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది. అలాగా నేను ఈ స్టేజ్కి వచ్చాను. మీరు కూడా రావచ్చా లేదా? రావచ్చు సార్. నమ్మాలి, ఇది బలంగా నమ్మాలి. వెస్టేజ్లో డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. ఇవన్నీ కూడా మనం తీసుకోవాలంటే మనకు కొన్ని రిజెక్షన్స్ ఎదురవుతూ ఉంటాయి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళకే అర్థమవుతుందా? రిజెక్షన్స్ లేనిది ఎప్పుడు ఎదగడు, ఎదిగినా నిలబడడు. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నో అనేది ఎదుర్కోవాలి. అర్థమవుతుందా? మీరు కొంతమందికి దగ్గరికి వెళ్తారు, నో అంటారు, మన పని అయిపోయింది అనుకుంటారు. అవునా కదా? అనుకుంటారా లేదా? అనుకుంటాం. అలా కాకుండా నో అనేది నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకోండి. తర్వాత వచ్చే అవకాశాన్ని వినియోగించుకోండి, ఆస్వాదించండి. మీకు ఖచ్చితంగా 1,00,000 వచ్చిన దాకా మీకు అర్థమైపోద్ది. ఇంకెవ్వరం మాటే నక్కలేదు. ఎలా చేస్తే ఇంకా పెరుగుతుంది, ఎలా చేస్తే లగ్జరీ లైఫ్ వస్తుంది అనేది 1,00,000 వచ్చేటప్పుడు అర్థమైపోతుంది. ఓకేనండి? 8 ఇన్కమ్లు నేను తీసుకుంటున్నది ఇది. ఓకే, లాస్ట్ ఏంటండి? ఎలైట్ క్లబ్ బోనస్. ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ 2% ఇస్తుంది. అసలు డబ్బు అంతా ఇక్కడే ఉంది. అర్థమవుతుందా? ఈ 6 నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఇద్దరు ఇంకో 2 లైన్లు వేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ ఫర్ మంత్ ఇన్కమ్ 2 lakhs నుంచి 20 lakhs దాకా వస్తుంది. సరిపోద్దా లేదా? సరిపోద్ది సార్. 200 నుంచి స్టార్ట్ అయింది, 20 లక్షల దాకా తీసుకోవచ్చు. స్టార్టింగ్లో 200, ఇక్కడ 20 లక్షలు. 20 లక్షలు తీసుకోవచ్చు. మా అబ్బాయి ఎంత తీసుకుంటాడో? తీసుకుంటారు 20 లక్షలు. 40 తీసుకుంటాడు. వాళ్ళ అబ్బాయి 80 ₹3 తీసుకుంటాడు. చూడండి, 10,000కి మనం పని చేయడానికే చాలా కష్టపడాలి బయట. చాలా బాధాకరం. ఎందుకంటే ఈవేళ చూడండి, తాపీ మేస్త్రులు కానీ కూలి పని చేసే వాళ్ళు కానీ ఎండలో ఎంత బాధపడుతున్నారు. అంత కష్టం దీంట్లో ఉందా? లేదు. చాలా బాధపడతాను. వాళ్ళ తీసుకొచ్చి లైఫ్ ఇద్దాం అనుకుంటాను. వింటారా? వినరు సార్. వినరు, సీతయ్యలాడు. అర్థమవుతుందా? అలాగా అదృష్టం అంటే 2% ఉంటుంది. దీంట్లో కూడా ఎంతమంది అదృష్టం ఉండాలి లేదా? అంటే అదృష్టం అంటే నమ్మకమే. మన వర్క్ మీద 98% దృష్టి పెట్టండి. వర్క్ మీద 98% దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మనకి దీంట్లో సక్సెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. టైం ఎక్కువైంది ఈరోజు, 12:20. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.